గురువుగారు శివకేశవులు ఇద్దరూ ఒకటే అనే విషయాన్ని వ్యాసుల వారు దేని ఆధారంగా చెప్పారు? శివకేశవులు ఇద్దరూ ఒక్కటే అన్న విషయాన్ని వ్యాస భగవానుడు స్పష్టంగా మనకి శాంతి అనుశాసనిక పర్వాల్లో మనకి నిరూపణ చేశారు. ఆయన లోకంలో వ్యాసాయ విష్ణు రూపాయ అని మనం చెప్పుకుంటాం. విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు శివస్వరూపుడు కూడా. శివుడికి విష్ణువుకి అభేదం ఉన్నది. ఒకసారి అర్జునుడు వ్యాసుడి దగ్గరికి వెళ్తాడు యుద్ధం జరుగుతున్నటువంటి రోజుల్లోనే. ఎందుకంటే పూర్వకాలంలో మహర్షులు కవులు అనేటువంటి వాళ్ళు క్రాంతదర్శులు. అంటే జరగబోయే విషయాన్ని, జరుగుతున్న విషయాన్ని మనస్సులో చూస్తూ రాయగలిగినటువంటి వారు. తాము రాసినటువంటి కావ్యాల్లో తామే పాత్రధారుల కింద ఉన్నటువంటి వారు వ్యాసుడు, వాల్మీకి. ఈ రచన చేసినటువంటి వ్యాసుడు మహాభారతంలో ఆయన కూడా ఒక పాత్ర. ఈ వ్యాసుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళి, నాకు ఎందుకో ఎప్పుడు యుద్ధం చేస్తున్నా నాకంటే ముందు ఎవరో ఒకరు నడుస్తున్నట్టు అనిపిస్తోంది. నేను బాణం వేయబోతుంటే నాకంటే ముందు ఎవరో శూలం ప్రయోగిస్తున్నట్టు నా మటుకు నాకు అనిపిస్తోంది. అంటే నేను ఎవరినైతే చంపాలి అని అనుకుంటున్నానో, నేను ఎవరినైతే సంహారం చేయాలని అనుకుంటున్నానో నాకంటే ముందు ఎవరో శూలం ప్రయోగిస్తున్నారు. నాకంటే ముందు అతను చనిపోయిన తర్వాత నేను బాణం వేస్తున్నాను. అటువంటి అనుభూతి నాకు కలుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది అని వ్యాస భగవానుడి యొక్క పాదాలని ఒక రాత్రిపూట అర్జునుడు పట్టుకొని బతిమలాడతాడు. దీని కారణం నాకు చెప్పండి. ఆయన చూస్తేనేమో అది ఆయన చేతిలో ఏదో త్రిశూలంలాగా నాకు కనిపిస్తోంది. జడలు విరబోసుకొని ఉన్నారు. ఎవరు ఆయన అని అంటే, నీ పక్కన ఉన్నాడే ఆయనే, నీకు నీ ముందు నడుస్తున్నటువంటి వాడు కూడా ఆయనే అని వ్యాసుడు చెప్తాడు. అంటే నీ పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణుడే, అంటే ఆ విష్ణుమూర్తే నీకంటే ముందుగా శత్రు సంహారం చేస్తున్నాడు. నువ్వు ఎవరినైతే భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఎప్పుడో సంహరించాను సుమా అని శివుడు స్వయంగా అర్జునుడితోటి చెప్తాడు. ఇదే మాటల్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు. మనం జాగ్రత్తగా గమనించాలి. వ్యాస భగవానుడు స్పష్టంగా రాశాడు, నువ్వు చంపక మునిపే ఈ భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు వీళ్ళందరూ కూడా ఎప్పుడో చనిపోయారయ్యా, చనిపోయిన వాళ్ళని మళ్ళీ నువ్వు చంపుతున్నావు అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు భగవద్గీతలో. ఇదే విషయాన్ని శివుడు కూడా అర్జునుడితో చెప్తాడు కల్లో. నువ్వు ఎవరైతే చంపదలుచుకున్నావో వీళ్ళందరినీ నేను ఎప్పుడే సంహరించేశాను, భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి. అంటే ఇక్కడ వ్యాస భగవానుడు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు అంటే విష్ణువు, ఇక్కడ చెప్పింది శివుడు. అంటే ఇద్దరు చెప్పిన మాట ఒకటే, ఇద్దరు చంపాము అని చెప్తున్నటువంటి పేర్లు ఒకటే. అంటే ఇద్దరి మధ్య అభేదం ఉన్నది. అక్కడ నమక చమకాలని మనం అనుకుంటామే, అక్కడ శతరుద్రీయం వ్యాస భగవానుడు మనకి వినిపిస్తాడు. మహాభారతంలో ఉంది. అంటే నమక చమకాలు చదవలేనటువంటి వాళ్ళు ఆ శతరుద్రీయం మనం చదువుకోవచ్చు మహాభారతంలో. శివకేశవ అభేదంగా వ్యాస భగవానుడు ఇక్కడ అర్జునుడి ముఖతః మనందరికీ ఆవిష్కరించాడు. కాబట్టి అందరం కూడా శివకేశవులు ఇద్దరూ ఒక్కటేనని నమ్ముతూ ఆ హరిహరాత్మకమైనటువంటి ఆ దివ్యమూర్తికి నమస్కారాలు చేయుదుముగాక.